హాయ్ గైస్, అందరికి నమస్కారం. ఆర్బీఐ నుంచి కొత్త నోటిఫికేషన్ వచ్చింది. కొత్తదేం కాదు, పాతదే. ఇప్పుడే నేను లైట్గా తెలుసుకున్నా. ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఉంది. మొత్తం 572 పోస్టులు. పోస్ట్ నేమ్ వచ్చేసి ఆఫీస్ అటెండెంట్. జస్ట్ లైక్ ఎంటీఎస్ అనుకోండి, ఎస్ఎస్సిలో ఉండే ఎంటీఎస్ లాంటిది అన్నమాట. జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉంది. ఎగ్జామ్ డేట్ కూడా వచ్చేసింది. ఇందులో టెంటేటివ్ అది చేంజ్ కూడా చేయొచ్చు. ఫిబ్రవరి 28 అండ్ మార్చ్ 1 2 డేస్ ఉండొచ్చు మేబీ. అంతే. ఇందులో డీటెయిల్స్ వచ్చి చూస్తే మొత్తం 572 పోస్టుల్లో అహ్మదాబాద్ నుంచి 29, బెంగళూరుకి 16, భోపాల్ 4, భువనేశ్వర్కి 36, చండీగఢ్కి 2, చెన్నైకి 9, గౌహాటికి 52, హైదరాబాద్కి 36, మిగతా వాటికి అన్నిటికి ఉన్నాయి. హైదరాబాద్ నుంచి చూస్తే ఎస్సీకి 3, ఎస్టీకి 3, ఈడబ్ల్యూఎస్కి 3, జనరల్కి 27, మొత్తం 36 పోస్టులు. మొత్తంగా చూస్తే 572 పోస్టులు. పైగా ఇందులో బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఉన్నాయి. కాకపోతే అవి ఇంక్లూడెడే. 3లో 2, 3లో 1 ఇవన్నీ ఇంక్లూడెడ్ అనమాట. అందుకు ఎక్కువ పోస్టులు వచ్చి ఉంటాయి ఆ కేటగిరీ వాళ్ళకి. ఇంకా చూస్తే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఓకే. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఏజ్ ఉండాలి జనరల్ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి 10 years, జనరల్ వాళ్ళకి 13 years, ఓబీసీ వాళ్ళకి 15 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే 50 years దాకా ఉంటుంది. ఇంకా ఉమెన్స్కి కొంచెం ఉంటుంది. వీడోస్, డైవర్స్ ఉమెన్స్ వాళ్ళకి 35 to 40 వాళ్ళకు ఉంటుంది. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇందులో మాత్రం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓన్లీ 10th class వరకే ఉంది. కాకపోతే డిగ్రీ ఉంటే ఇందులో చెల్లదు. ఓన్లీ 10th or ఇంటర్ ఉండాలి. డిగ్రీ ఉంటే మాత్రం రిజెక్టెడ్ అవుతారు. సో స్కీమ్ ఆఫ్ ది సెలెక్షన్ చూస్తే ఒక ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. మిగతాది ఇంకోటి ఎల్పిటి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఆన్లైన్ టెస్ట్లో వచ్చి చూస్తే రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ అబిలిటీ 4 సబ్జెక్టులు. మొత్తానికి 30 మొత్తం 120, 90 minutes. 90 minutes ఉంటుంది కాబట్టి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంది. 1/4. సో జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. కండక్ట్ చేసేది ఐబీపీఎస్ కాబట్టి పేపర్ కొంచెం టఫ్ రావచ్చు మేబీ. ఇంకా ఫేవరెట్ పే స్కేల్ 24,250 బేసిక్ పే, చాలా ఎక్కువ. అంటే ఎంటీఎస్ దాంట్లో, జనరల్గా ఎంటీఎస్, ఎస్ఎస్సి ఎంటీఎస్లో 18,000 సంథింగ్ ఏదో ఉంటుంది. ఇందులో అయితే 24,250 to 53,550 అనే 4 years ఇది. అయితే 24,250 బేసిక్ పే, దానికి హెచ్ఆర్ఏ కాకుండా డిఏ, టీఏ, స్పెషల్ అలాంటివన్నీ కలుపుకొని 46,029 ఉంటుంది. ప్లస్ హెచ్ఆర్ఏ 15%. అది 3,000, 4,000 ఉంటుంది కాబట్టి 50,000 అనుకోండి. గ్రాస్ శాలరీ చాలా అంటే చాలా ఎక్కువ. సో అందరు అప్లై చేసుకోండి. కాకపోతే డిగ్రీ ఉన్న వాళ్ళకి ఛాన్స్ లేదు. 10th, ఇంటర్ చేసిన వాళ్ళకి, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇంకా నేచర్ ఆఫ్ ది వర్క్ అదే ఫోటో కాపింగ్, అజ్యూమ్షన్, క్లర్క్, నాన్ క్లర్క్ అదే ఉంటుంది. పెద్ద పని ఉండదు. ఎగ్జామినేషన్ ఫీజు ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి 50 rupees ప్లస్ 18% జిఎస్టీ. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 450 ప్లస్ 18% జిఎస్టీ. అదో 60, ఇదో 500 అనుకోండి. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. కావాలనుకుంటే కామెంట్ చేయండి. మళ్ళీ మనం అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం డీటెయిల్గా చేద్దాం. సో ఇదండి. కాకపోతే 10th class వాళ్ళకే ఉంది కాబట్టి కాంపిటీషన్ అయితే తక్కువనే ఉంటుంది. ఇంక చూడాలి.